నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇక డీటెయిల్స్ చూస్తే మేమంతా సిద్ధం బస్సు యాత్రకు గోదావరి జిల్లాలో అభిమానులు బారులు తీరారు. సీఎం జగన్ కోసం మేమంతా సిద్దమంటూ నీరాజనాలు పలుకుతున్నారు. భారీ సంఖ్యలో వచ్చిన వైఎస్సార్సీపీ అభిమానులు ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. గోదావరి పోటెత్తింది. అవును, అభిమాన సంద్రం ఉరకలేసింది. మేమంతా సిద్దం పేరిట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న బస్సు యాత్ర నిడమర్రు గడపవరం మీదుగా వస్తున్నప్పుడు జన సంద్రం కనిపించింది. నిడమర్రులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను చూసేందుకు చుట్టుపక్కల పల్లెలన్నీ కదిలి వచ్చాయి. బస్సు యాత్రకు సాంతం అడుగడుగున అక్క చెల్లెములు నీరాజనాలు పట్టారు. మేమంతా సిద్దమంటూ వెంట నడిచారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు దాడులకు దిగటం హేయమైన చర్య అని శాసనమండలి సభ్యులు రుహులా అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ బి బ్లాక్ వద్ద నుండి సెంట్రల్ నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ శాసనమండలి సభ్యులు రుహుల్లా, వెల్లంపల్లి రాఘవ నరసింహారావు తదితరులు ప్రతి గడపకు వెళ్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా రుహుల్లా మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్తుంటే ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు. జగనన్న రావాలంటే సీనన్న గెలవాలని చెప్పారు. స్థానికులే స్వచ్ఛందంగా వైసీపీని మరలా గెలిపించుకునేందుకు అధికారంలోకి తీసుకువస్తామని చెప్పారన్నారు. జగనన్న సంక్షేమ పథకాలు 99% ప్రతి ఇంటికి చేరాయని తెలిపారు. కానీ తెలుగుదేశం నాయకులు మాత్రం రాజకీయాన్ని ఇంకో కోణంగా వాడుకోవాలని చూస్తా ఉన్నారు. వాళ్ళకి మేము ఒకటే చెప్తా ఉన్నాం, నిజంగా ప్రజాస్వామ్యంలో అందరం ఉన్నాము, ప్రజలకు మంచి చేయాలనేటువంటి దాంతోనే మనందరం కూడా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా పార్టీల్లో మీరుంటున్నారు, మేము ఉంటున్నాం. కానీ దానికి అతీతంగా మీరు చేసేటువంటి పనులన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చీకొట్టే విధంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మొన్న మేము సైతం బస్సు యాత్ర అనేటువంటి దానికి మేము సిద్ధం అనేటువంటి దానికి మరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మన ఈ వార్డు మీదకే రావడం జరుగుతూ ఉంది. మరి దానిలో ఎంత ఘోరం జరిగిందో మనందరికీ కూడా తెలుసు. నిజంగా మానవత్వం లేనటువంటి మృగాలు రాజకీయాల్లో ఉండకూడదు అనేటువంటిది నేనైతే చెప్తా ఉన్నా. ఎందుకంటే ఓటు అడగండి తప్పులేదు, రాజకీయం చేయండి తప్పులేదు, అంతేగాని ఒక మనిషిని రాళ్లతో కొట్టించేటువంటి వికృతమైన చేష్టలు చేసేటువంటి తెలుగుదేశాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశం అధినాయకుడు చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి ఏదైతే సభలు ఉన్నాయో ఆ సభల్లో రాళ్లు విసిరి కొట్టండి అని చెప్తా ఉన్నాడే. నిజంగా మీ రాజకీయ జీవితానికి ఇదొక మచ్చ అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఎదగకూడదు, ప్రజల దృష్టిలో ఆయన ఎంత గుండెల్లో చొచ్చుకుపోయాడు అనేటువంటి దాని మీద మీరు మీ కూటములు కట్టి మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఎందుకు వస్తూ ఉన్నారండి? ప్రజలకు సేవ చేయాలని సింగిల్గా వస్తూ ఉన్నాడు ఆయన. మీకులాగా పెడాపడా బాబులందరిని తీసుకొచ్చి రాజకీయాలను నిలబెట్టి రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమిదే విజయమని సుజనా చౌదరి జోసెన్ చెప్పారు. 47వ డివిజన్లోని కలెరా హాస్పిటల్, కేటీ రోడ్డు, అచ్చమ్మ వీధి, అల్లీనగర్, కుండల బజార్, కేఎల్ రావు నగర్ తదితర ప్రాంతాల్లో విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వారు ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గ అభివృద్దికి సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయని, రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం, కొండ ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాలతో పాటు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్య, వైద్యం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తామని, తాను మాటల మనిషిని కాదని చేతల్లో చేసి చూపిస్తానని తెలిపారు. చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 500 కోట్ల రూపాయలు విజయవాడ నగర డ్రైనేజీ అభివృద్ధికి ఇస్తే ఆ అభివృద్ధిలో భాగంగా కేఎల్ రావు అవుట్ఫాల్ డ్రైన్ పూర్తి చేయటం వలన ఈరోజు కేఎల్ రావు నగర్లో ఎంత పాటి వర్షం వచ్చినా కొండ ప్రాంతాల నుంచి నీళ్లు ఇటే రావాలి.
ఇదివరకు పడవల మీద తిరిగేటువంటి నేపథ్యం. ఇప్పుడు సుజనా చౌదరి గారి పుణ్యమాని కేఎల్ రావు నగర్ ప్రజలు ప్రశాంతంగా పడుకుంటున్నారంటే వారి దయ. మా రామారావు కార్పొరేటర్గా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేఎల్ రావు నగర్లో ఈ సిమెంట్ రోడ్లన్నీ తెలుగుదేశం ప్రభుత్వం వేయించినాయే. ఆ రోజు వెంకయ్య నాయుడు గారు స్పెషల్ ఫండ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కీలకమైనటువంటి భూమిక పోషించింది సుజనా చౌదరి గారని వైసీపీ పనికి మాలిన వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాను. మీరేదో ఇక్కడ ఉండరు, నేను చెప్తా ఉన్నా, ప్రతి ఇంట్లో ఉంటారు సుజనా చౌదరి గారు. ఈ నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఉంటారు సుజనా చౌదరి గారు. ఖచ్చితంగా ఆయన లక్ష్యం ఏంటంటే ఈ అట్టడుగు అణగారిన వర్గాలు, పేద వర్గాలు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మీరా గారు చెప్పినట్లుగా ఇక్కడ సమస్యలు చూసుకుంటా వెళితే దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ లాగా ఉంది ఇక్కడ ప్రజల పరిస్థితి మాత్రం చూస్తే. డ్రైనేజ్ వ్యవహారం కానీ అప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆ కేఎల్ కెనాల్ అనేది తయారు చేయడం జరిగింది. దాంతో కొంత వెసులుబాటు కలిగింది, కానీ అది కూడా ఉన్న చిన్న రోడ్లలోనే సగం అది ఆక్యుపై చేసింది, సగం కాకపోయినా ఒక పావు వంతు. అలా కాకుండా అండర్ గ్రౌండ్ పైప్ సిస్టము డ్రైనేజ్ వేయాలి, అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ వేయాలి. తర్వాత ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా ఈ కొండ ప్రాంతం మెట్లు సరిగ్గా లేవు, ఏ ప్రాంతం కూడా సరిగ్గా లేదు ఇక్కడ. ఇది ఈ సందని కాదు, ఆ సందని కాదు. తర్వాత యువతరానికి మంచి ఉద్యోగ అవకాశాలు కానీ, వాళ్ళు సొంతంగా ఏదైనా వ్యాపారాలు చేసుకుంటారంటే స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ట్రైనింగ్ ఏదో ఒకటి చేయించాలి. ఇవన్నీ కాకుండా మెటర్నిటీ సెంటర్స్, ప్రసూతి హాస్పిటల్స్ కూడా మంచివి లేవు వీళ్ళకంటూ. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రసూతి హాస్పిటల్ చాలా ముఖ్యం. ఎందుకంటే బేబీ పుడుతుంతోనే హెల్తీగా ఆరోగ్యవంతంగా పుడితే వాళ్ళ ఆరోగ్యం ఎల్లకాలం బాగుంటుంది. బోండా ఉమా మతి భ్రమించే మాటలు మానుకోవాలని సెంట్రల్ వైసీపీ నేతలు అన్నారు. సీఎం జగన్ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్పై జరిగిన దాడి గురించి టీడీపీ నేత బోండా ఉమా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ కార్యాలయం నందు ఆ పార్టీ నేతలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కాపు వెల్ఫేర్ అధ్యక్షులు చింతా శ్రీనివాస్, వైసీపీ మహిళా నేత సునీత, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షుడు బోను దుర్గా నరేష్లు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. దాడి జరిగితే సానుభూతి చూపాల్సింది పోయి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు టీడీపీ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమా విమర్శలు చేయడం హేయమని మండిపడ్డారు. మొన్న 13వ తారీఖు సాయంత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, కేసీఆర్ నారీ గారు, అలాగే ఎమ్మెల్సీ రూహుల్లా గారు, కార్యకర్తలందరూ కూడా కోలాహలంగా శిఖామణి సెంటర్ నుంచి పాదయాత్ర కంట్రిక వరకు పెట్టుకున్నామండి. రూట్ మ్యాప్ సాయంత్రం 4 గంటలకు బిగినైంది. అంతకుముందే వర్షం వచ్చింది. తర్వాత కార్యక్రమం అంతా చక్కగా సాగుతున్న సందర్భంలో 2-3 సార్లు కూడా కరెంటు పోయిందండి. కరెంటు పోయిన తర్వాత కూడా డాబోడ్ సెంటర్ దిగిన తర్వాత గంగారం గుడి సెంటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎవరో ఆతకాయలు ఎవరో చిన్న రాయి విసరటం జరిగింది. ఆ రాయిని జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం అంగుళం కింద తగిలింటే మాత్రం కన్నుపోయేదండి. అదే అంగుళం కనుక కనక తగిలింటే మాత్రం ప్రాణాలే పోయేయండి. దీన్ని కొంతమంది టీడీపీ నాయకులు, ముఖ్యంగా నిన్న బోండా ఉమా గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, ప్రపంచం మొత్తానికి తెలుసు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలుసు. ఈ రకంగా మాట్లాడుకుంటూ చూస్తే నాటకాలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందంటే, జనాదరణ లేకుండా మీటింగ్లు పెడితే జనాలు రాకపోవటం, ఎవరైనా ఓట్లు అడగడానికి వెళ్తే చెప్పుతో కొడతామని ప్రజలు కనుక చెప్తే ఇలాంటి పనులు చేశారనుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా చిక్కటి చిరునవ్వుతో మీరు మా ఇంటికి రావద్దు, మీరు చేసిన పథకాలు మా ఇంట్లో ఉన్న ఆ కృతజ్ఞతా భావం మాకుంది, మేము మీకు ఓటేసి గెలిపించుకుంటాం అని చెప్పి క్లియర్గా ప్రజలే చెప్తా ఉన్నారు. ఇష్టానుసారంగా నిన్న చూశారు పవన్ కళ్యాణ్ గారు ఎలా ప్రవర్తించారో. ఒక అధ్యక్షుడనే ఇది కోల్పోయి అతను ఒక కళ్ళుదాగిన కాకిలాగా, పిచ్చి పట్టిన కోతిలాగా పార్టీని జనాలకు వదిలేసి, గాలికి వదిలేసి, బీసీలను అనగదొక్కి కనీసం మీకు ఆ విచక్షణ కూడా లేకుండా పోయింది. ఒక ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలితే, రాయితో దెబ్బ తగిలింది అని చెప్పి కూడా మీరే చెప్తా ఉన్నారు. దెబ్బ తగిలితే అసలు ఎలా తగిలింది, ఎందుకు తగిలింది, అయ్యో అనే మాట కూడా లేకోకుండా స్క్రిప్ట్ మొత్తం మీరే రాసేసినట్టు టీడీపీ వాళ్ళే స్క్రిప్ట్ రాసేసారండి.
దాంట్లో కూడా బోండా ఉమా గారే స్క్రిప్ట్ రాసేశారు. కరెంటు పోయింది, లేకపోతే అక్కడ పోలీసులు లేరు, ఇవన్నీ కూడా ఈయన స్క్రిప్ట్లో రాసినవన్నీ ఒక్కొక్కటి చదువుతూ ఉన్నారు. అంటే మీరేమన్నా చేయించారా అని చెప్పి అనుమానం వస్తూ ఉంది. ఎందుకండి మరి ఈ పోలీస్ ఎందుకు, వ్యవస్థ ఎందుకు, సెక్యూరిటీ ఎందుకు, ఈ వ్యవస్థ అంతా ఎందుకు? మీరే పోలీస్గా చేస్తే పోయేది కదా. మీరు మరి ఒక ఎమ్మెల్యేగా ఉండి గతంలో మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు, జనాల్లోకి వచ్చారు, జనాల ఆదరణ ఎలా ఉంటుందో మరి మీరు చూసారా అసలు? సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ ముఖ్య నేతలు వైసీపీలో చేరారు. నారాయణపురం స్టే పాయింట్లో ముఖ్యమంత్రిని కలిశారు. టీడీపీ నేతలు ఆకుర్తి శేఖర్, గారపాటి వాసు, గౌడ సంఘం నేత మధు గంగాధర్ నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, కోఠారి కూడా పాల్గొన్నారు. మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ప్రజలపైనే ఉందని వైసీపీ కార్పొరేటర్ బాలి గోవింద్ అన్నారు. 62వ డివిజన్ వైసీపీ డివిజన్ ఇన్ఛార్జ్ మస్తాన్ ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ పాయకాపురం లక్ష్మీనగర్ సాయిబాబా మందిరం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టి ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు అలంపూర్ విజయలక్ష్మి, బాలి గోవిందులు పాల్గొని కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బస్సు యాత్రలో జగన్ కు గాయం కావటం తమను ఎంతో బాధించిందని అన్నారు. జగన్ కు జనాల్లో వస్తున్న ఆదరణ చూసి వరవలేకనే ప్రతిపక్షాలు ఈ దాడికి పాల్పడ్డాయని ఆరోపించారు. దాడి చేసి యాత్రను ఎలాగైనా ఆపాలని భావించారని, ప్రతిపక్షాలు చేసే దాడులకు భయపడే నాయకులు వైసీపీ పార్టీలో లేరన్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము సైతం సిద్ధం సభలో మరి బస్సు యాత్ర ఇలా చేస్తూ ఉన్న క్రమంలో మరి ఏప్రిల్ 13 శనివారం సాయంకాలం మరి సెంట్రల్ నియోజకవర్గానికి రావడం జరిగింది. మరి సెంట్రల్ నియోజకవర్గం మరి బాగా జనాలు ఎక్కువ కనపడతా ఉన్నారు. అది కన్నుకుట్టి కూటమి వారు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళంతా కలిసి ఇంతమంది జనాలని ఏంట్రా బాబు ఏంటి పరిస్థితి అని చెప్పేసి వీళ్ళని ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా అయితే బాగా ముండోడు, ఈయన దాడి చేసైనా సరే ఆపితే భయభ్రాంతులకు గురవుతారు అని చెప్పేసి దాడి చేయడం జరిగింది. మరి ఈ దాడిలో జగన్మోహన్ రెడ్డి గారు మరి అదేవిధంగా మన సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇద్దరు కూడా గాయపడడం జరిగింది. మరి వారు త్వరగా కోలుకోవాలని చెప్పేసి మరి బాబాగుడిలో మరి పూజలు నిర్వహించడం జరిగింది. మరి వారు త్వరగా కోలుకోవాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి జరిగిన సంఘటన ఎంత ఘోరంగా ఉందనేది ప్రతి ఒక్క డివిజన్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఇదే బాధపడుతున్నారు. ఇంట్లో కూడా చెప్పలేని పరిస్థితుల్లో. ఎందుకంటే ఎల్లంపల్లి గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఫస్ట్ వచ్చినప్పుడు ఎల్లంపల్లి దేవుందులో ఎల్లులపై అన్నారు. ఈ రోజున ఎల్లంపల్లి అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనేది ప్రతిపక్ష నాయకులందరికీ కూడా తెలుసు. కేవలం ఏంటంటే అతను చేసిన వంటలను చేసిన అభివృద్ధి అలాంటిది. ఒక మినిస్టర్గా ఉండి కొన్ని వందలాది మందికి జీవనాధారం సాగిస్తూ అతనికున్న కార్యకర్తల అభిమానులు అందరికీ కూడా నేనున్నానంటే ఒక భరోసా ఇచ్చిన వ్యక్తి ఉన్నానంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. ఈ రోజున ఆయనకి చంపాలని చెప్పి ప్లాన్ చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు దీని మీద పూర్తిగా ఖండిస్తున్నారు. దీని మీద ప్రతి ఒక్క ఓటర్ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే అక్కడ నుండి ఆయనకి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు గెలుపు ఓటం అనేది జనం నిర్ణయిస్తారు. కనీసం ఆయన ఒక ఊరేగింపుకి వెళ్తుంటే దాదాపుగా 300-400 మంది వస్తున్నారని చెప్పి ఓరవలేక, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర తీసుకొచ్చి పెడితే ఆ వచ్చిన జనాభాను చూసుకోలేక ఎక్కడికక్కడ అడ్డుకట్టేద్దామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల బస్సు యాత్ర చేస్తుంది అందరికీ తెలిసిందే. ప్రజల కొద్దిగా వచ్చి మమేకమై వాళ్ళతో పాటు కలిసి ఒకసారి ఎలక్షన్ ముందు వాళ్ళకి జరిగిన మంచిని మళ్ళీ ఇంకొకసారి చెప్పడానికి అందరితో మమేకమై కార్యకర్తలతో అభిమానులతో అని తలుచుకున్నప్పుడు మన విజయవాడ దాటి సెంట్రల్ నియోజకవర్గంలో వచ్చిన తర్వాత ఇక్కడ చంద్రబాబుకి అండ్ కో బ్యాచ్కి వీళ్ళందరికీ కన్ను కొట్టింది ఆ జనసందోహం చూసి. ఆ జనసందోహంలో ఏంటి మనం కొట్టుకుపోతామనే అనుమానంతో ఈ యాత్రని ఎలాగైనా ఆపాలి అని ఈ సెంట్రల్ నియోజకవర్గంలో వస్తున్నప్పుడు ఆ జనాదరణ చూసినప్పుడు బోండామా కానీ ఇక్కడ చంద్రబాబు కానీ దాన్ని ఎలా ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని అక్కడ నుంచి ఏదో కుట్రలు చేసి దాన్ని ఆపే విధంగా ప్రయత్నాలు చేశారు. ఆ ఆపే విధంగా ప్రయత్నాల్లోనే వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసినప్పుడు అదే ఇదిగా అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి, ఆయనకు కూడా కంటికి గాయమైంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏదన్నా రాజకీయాలు చేస్తే ప్రజాస్వామ్యంలో చక్కగా వెళ్ళే రాజకీయాలు చేయాలి కానీ ఇలాంటి దాడులు రాజకీయాలు చేయకూడదు. వాస్తవంగా చెప్తున్నా. పశ్చిమంలో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం గడప గడపకు కార్యక్రమం 52వ డివిజన్ ఇన్ఛార్జి తంగెళ్ల పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఎంపీ కేశినేని నాని బ్రాహ్మణ వీధి రావిచెట్టు సెంటర్ కొండ ప్రాంతంలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు గ్రాఫిక్స్ చూపించడానికి వచ్చారని ఎద్దేవా చేశారు. మీరు ఏ రోజైనా ప్రజాక్షేత్రంలో మీరు ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎంపీగా కానీ గెలిచారా? మీరు కావాలని చెప్పేసి ఏదో వ్యవస్థలను మేనేజ్ చేసుకొని మీ డబ్బుతో మీరు కేంద్ర మంత్రిగా అలాగే ఒక ఎంపీగా మీరు ఎదిగిన వారే కానీ ప్రజల కష్టసుఖాలు తెలియని వాళ్ళు ఈరోజు వచ్చేసి ఏదో మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు కాదు, ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. యూట్యూబ్లో సుజనా చౌదరి నొక్కంగానే ఆయన చరిత్ర మొత్తం బయటకు వచ్చేస్తుంది. బ్యాంకులకు మోసం చేసినాడు ఈరోజు నియోజకవర్గ ప్రజలకు మోసం చేయడానికి వెనకడ వేయడు. అలాగే మీరు అర్థం చేసుకోండి. కావాలని చెప్పేసి ఏదో మంత్రిని అయిపోదాం, ఇక్కడ ప్రజల్ని మబ్బు పెట్టేసి ఏదో గాలి మాటలు చెప్పేసి మళ్ళీ ఏదో గ్రాఫిక్ చూపించేసి, గతంలో చంద్రబాబు నాయుడు గ్రాఫిక్ చూపించడం అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు సుజనా గారు వచ్చేసి ఇప్పుడు గ్రాఫిక్ చూపిస్తున్నాడు. తప్పకుండా ఈ యొక్క ప్రజలు ఈయన సుజనా గారి మాటలు నమ్మే స్థితిలో ఎవరు లేరు. గతంలో చంద్రబాబు గారు కూడా కారుకూతలు కూశారు, ఏదేదో మాయ మాటలు చెప్పారు కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. దొంగ 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 అన్నాడంట. దొంగతనం చేసి ఎదురుని చూపించి దొంగ 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 అంటాడంట. ఎందుకంటే ఇవన్నీ కూడా టాక్టిక్స్, పొలిటికల్ టాక్టిక్స్. అసలు మొదటి రోజు నుంచి మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి నెక్స్ట్ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోవాలన్న ఆరాటం కానీ తపన కానీ ఆతృత మీరు అందరూ గమనించారు. సో జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ పాలన ఇవ్వడం, ప్రజలకు సంక్షేమం ఇవ్వడం చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు గిట్టట్లా. కాబట్టి ఇటువంటి ఈర్ష్యపూరితమైనటువంటి పనులు, కక్షపూరితమైన పనులు మానుకోవాలని చెప్పి నేను చంద్రబాబు అనుకోని నేను డిమాండ్ చేస్తున్నాను. మనుషుల గురించి అడగా, పశువుల గురించి ఎందుకు మాట్లాడతాం? మనుషుల గురించి మాట్లాడతాం, పశువుల మీద మాట్లాడతాం. పశువుల గురించి పనిచేయవచ్చా? పాపం ఒక ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా గెలవరు అని చెప్పేసి ఈ నెల 17న మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుందని దేవస్థానం అధ్యక్షులు లింగంపల్లి అప్పారావు తెలియజేశారు. శ్రీ క్రోధినామ సంవత్సరాన్ని పురస్కరించుకుని నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు నిర్వహిస్తామని శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు లింగంపల్లి అప్పారావు తెలిపారు. ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. నగరాల కళ్యాణ మండపం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ గత 100 సంవత్సరాల నుండి శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను పురస్కరించుకుని 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు రథోత్సవ కార్యక్రమం, 20వ తేదీన సాయంత్రం 7 గంటలకు స్వామివారి పవళింపు సేవ కార్యక్రమాలతో శ్రీరామనవమి మహోత్సవ వేడుకలు ముగుస్తాయని తెలిపారు. జై శ్రీరామ్. రేపు మా కళ్యాణం అతి వైభవంగా మా దేవస్థాన ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. తప్పగా భక్తులందరూ రావాల్సి కోరుకుంటూ ఉన్నాం. అలాగే 18 తారీఖున పురవీధుల్లో రథ ఊరేగింపు ఉంది, దానికి కూడా అందరూ జయప్రదం కోరుకుంటూ ఉన్నాం. 20వ తారీఖు మా దేవస్థాన ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతుంది. అందరూ భక్తులందరూ వచ్చి చక్కగా ఆ ప్రసాదం స్వీకరించి కోరుకుంటూ అందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని మనసుగా కోరుకుంటూ శ్రీరామనవమి సందర్భంగా రేపు సీతారాముల కళ్యాణం అతి వైభవంగా చేయటకు మరి పెద్దలందరూ కూడా నిర్ణయించారు. మరి కళ్యాణంలోనూ మా గురువుగారు అమ్మాయి అల్లుడు అయిన దొక్క మురళీధర్ గారు వెంకటి గారి దంపతులైతే రేపు ఉదయం మరి పీటల మీద కూర్చునే దంపతులు కూడా వాళ్ళు ఇద్దరు కూర్చుంటారు. అలాగే బ్రహ్మాండంగా మరి భద్రాచలంలోనూ అలాగే అయోధ్యలో ఎలాగైతే జరుగుతుందో ఈ యొక్క కళ్యాణం కూడా అంత వైభవంగా జరుగుతుంది. ఒక ఫేమస్ వంటలోనూ నగరాల సీతారామ కళ్యాణ మండపం అంటే చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో ఊరి నుంచి కూడా రావడం జరుగుతుంది. అలాగే 17వ తారీఖు సాయంత్రం మరి 5 గంటలకి రథోత్సవం ఉంది. ఇది 18వ తారీఖు. మరి ఆ రోజు కంపల్సరీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన రథం ఇది. ఎందరో మహానుభావులు లాగిన రథం. మరుపుల చిట్టి, పోతిన వెంకన్న, వానరాజు పోతన్న, అలాగే పోతిన గణపతిరావు పాత్రుడు గారు, పి జూండి గారు, అనేక పెద్దలు ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే ఈరోజు రేపటి నుంచి సీతారాముల కళ్యాణం జరగబోతుంది. ఈ కళ్యాణానికి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మా నగరాల కులం తరపున
ఈ కళ్యాణం పాట పాడుకునే వాళ్ళు ఉగాది రోజు పాడుకుంటారు. ఆ పాటను బట్టి ఈ కార్యక్రమాలు 5 రోజుల కార్యక్రమాలు శ్రీరామనవమితో ఇక రథం ఊరేగింపుతో అన్నీ భారీగా జరుగుతాయి. పోయిన సంవత్సరం రథం చక్రాలు చేపించాం ఒక దాతల ద్వారాగా 3 లక్షల రూపాయలు పెట్టి. ఈ సంవత్సరం రథం మొత్తం కంప్లీట్గా 100 సంవత్సరాలు అయిన సందర్భంగా రథానికి మొత్తం అన్నీ కొత్తగా మార్చి చెక్కలు పోతే అన్నీ మార్చి అలాగే రంగులు వేపించి సుమారుగా 2,50,000 3 లక్షల వరకు ఖర్చు అయింది. ఈ సంవత్సరం అది వేయటం జరిగింది. దాని నిమిత్తం రేపు సీతారాముల కళ్యాణం నగరాల క్రమంలో ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా చేస్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం మాకు రథం మా యొక్క దేవాలయం యొక్క రథానికి 100 సంవత్సరాలు ఈ సంవత్సరంతో పూర్తవుతుంది. ఆ రథాన్ని మరిపల్లి పెద్ద సింహాద్రి పాత్రుడి గారు ఆ రోజు 100 సంవత్సరాల క్రితం ఈ రథాన్ని ఈ దేవాలయానికి ప్రజెంట్ చేశారు. మరి ఆ రథం అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా ఈ 100 సంవత్సరాలు కూడా దేవుడికి కైంకర్యంలో చేయడం జరిగింది. మరి ఈ రథోత్సవాన్ని కూడా ఎంతో వైభవంగా చేయడానికి ఈ సంవత్సరం నిర్ణయించుకున్నాము. ఈ కళ్యాణోత్సవం రేపు ఉదయం 10:30 దగ్గర నుంచి అభ్యర్థి లగ్నంలో 12:30 1 గంట దాకా కూడా ఈ కళ్యాణోత్సవం జరుగుతుంది. మరి దుక్క మురళీధర వెంకటి దంపతులచే ఈ కార్యక్రమాలను కళ్యాణోత్సవం అనేది కూడా దంపతులు వాళ్ళు కూర్చుంటున్నారు ఉభయదాతలుగా. అలాగే ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు రేపు వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా అన్ని చలవ పందిర్లు కానీ ఇంకోటి కానీ వచ్చిన వారికి మజ్జిగ మంచినీరు అలాగే రేపు పానకం ప్రసాదాలు అన్ని. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు వైసీపీని తిరిగి గెలిపిస్తాయని దేవినేని అవినాష్ అన్నారు. వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం 9వ డివిజన్ పరిధిలోని కృష్ణవేణి స్కూలు పటమట్లంక ప్రాంతాల్లో కొనసాగింది. పార్టీ కార్పొరేటర్లు స్థానిక నాయకులు వెంటరాగా ఆయన ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తమ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి వస్తున్న ఆదరణ లభిస్తోందన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, జగన్ పాలన పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. జగన్ సంక్షేమ పాలన వైసీపీని తిరిగి గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్వాగతించి ఎందుకంటే ఈరోజు 9వ డివిజన్ ప్రాంతం అంతా గారు పటమట్లంక ప్రాంతం అంతా గారు ఈరోజు కాలనీ ప్రాంతం ఎక్కువ ఉన్న ప్రాంతంలో ప్రతి ఒక్కరి గారు స్వాగతించి ఈరోజు మా 9వ డివిజన్ పటమట్లంక ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీరే చేశారు. గతంలో అనేక సందర్భాల్లో స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ కానివ్వండి లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకి మేము అనేక సందర్భాల్లో చెప్పిన ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఉన్న ఏ రోజు గారా మా ఒక అభివృద్ధి గురించి మా సంక్షేమ గురించి వాళ్ళు పట్టించుకోలేదు. ఏ ఒక్కరి గారా ఏ సమస్య చెప్పినా వినలేదు. కానీ ఈరోజు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు నిత్యం ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ మాకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించే విధంగా మీరు అందరు గారు పూర్తిగా సహకరించారు. కాబట్టి రేపు మాకు అందుబాటులో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మిమ్మల్ని దీవిస్తాం ఆశీర్దిస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరి గారు చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు 9వ డివిజన్లో పటమట్లంక మెయిన్ రోడ్ దాదాపుగా 1 కోటి రూపాయలతో వేస్తాంగానే ఉండే. అదేవిధంగా ఈ ప్రాంత వాసులు ఒక చిరకాల కోరిక స్క్రూ బ్రిడ్జ్ కింద, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు బెంచ్ సర్కిల్ వెళ్ళాలన్నా లేకపోతే మళ్ళీ అవతల పక్క బందర్ రోడ్డు కానివ్వండి వెళ్ళాలంటే బెంచ్ సర్కిల్ దాకా వెళ్ళి మొత్తం తిరిగంట గారు వెళ్ళాల్సిన ఎంతో ఇబ్బంది పడి. బాల్య వివాహాల నిర్మూలనకు ఉద్యమించిన గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం అని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యాలయం నందు కందుకూరి వీరేశలింగం పంతులు 176వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలన కోసం ఉద్యమించిన గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి అని కొనియాడారు. మూఢనమ్మకాలపైన యుద్దం ప్రకటించారని అన్నారు. 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో ఆయన జన్మించారని, బాల్య వివాహాలకు నిరసనగా ఆయన పెద్ద ఎత్తున నిరసన ఉద్యమం చేపట్టారని గుర్తు చేశారు. కారణం ఒకటే, ఈ భారతదేశంలో అనేక మంది మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులని గ్రహించి వాటి యొక్క సమస్యల్ని ఎలుగెత్తి చాటడమే కాకుండా వితంతు వివాహాల ప్రోత్సహించటం, మహిళలు కూడా చదువుకోవాలని చెప్పడం, ఆ చదువుకునేటువంటి మహిళలు కూడా కో ఎడ్యుకేషన్ ఉండాలి అనేటువంటి పద్ధతిలో ఆయన ఎలుగెత్తి చాటినటువంటిది. ఆయన ఆంధ్రవాసి, రాజమండ్రిలో జన్మించినటువంటి మనిషి. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఆయన యొక్క వ్యాఖ్యలు అన్నింటినీ కూడా ప్రకంపనలు
లేవనెత్తడం అనేటువంటి జరిగింది. ఆనాటి నుంచి కూడా మారినటువంటి పద్ధతి చూస్తున్నట్లయితే మనకు అర్థమవుతూ ఉంది. ఆనాటి వరకు ఉండేటువంటి మూఢాచారాలు, ఆనాటి వరకు ఉండేటువంటి మహిళలపైన అణగదొక్కేటువంటి విధానాన్ని మొట్టమొదటిసారిగా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడిగా కందుకూరి వీరేశలింగం గారు మనందరికీ కూడా సుపరిచితులుగా అనేక పాఠ్యపుస్తకాల్లో చదువుకునేటువంటి పద్ధతిలో సమాజ మార్పు కోసం ఆయన జీవితం యావత్తు కూడా అర్పించినటువంటి మనిషిగా ఆయనకి నివాళులు అర్పిస్తూ జయంతి ఉత్సవ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. హాజరైనటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తాం. జోహార్ కందుకూరి వీరేశలింగం గారు అత్యంత సంపన్నతుడు, అదే స్త్రీ జనోద్ధరకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కందుకూరి వీరేశలింగం గారి 176 జయంతి వేడుకలు జరుపుకోవడం మాకు ఆనందదాయకంగా ఉంది. అప్పుడు దాకా దాసరింకాల్లో మగ్గుతున్న ఈ ఇంటికే పరిమితమైన మహిళల్ని విద్యని అందించాలి, వారు సమాజంలో ఉన్నత స్థితిలో ఉండాలి, వారు కూడా ఈ సమాజ రూపకల్పనలో ముందుండాలన్న ఉద్దేశంతో ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాల్లో, ఆయన ముందు నడిపించిన కార్యక్రమాల్లో ఆయన ప్రథమ గణ్యంలో అగ్రగణ్యంలో ఉంటారు ఆయన. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మన పరిపాలన చూసుకుంటే పరిపాలన మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళలకి రిజర్వేషన్లో కానీ, మహిళలకు ముందుండే విషయంలో కానీ, అదేవిధంగా ఉన్నత పదవులు అందించడంలో కానీ ఆయన ముందుండి కార్మికుల సమస్యల పరిష్కారం కావాలి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కళ్యాణ మండపం నందు కూటమి ఆధ్వర్యంలో ఆటోనగర్ అనుబంధ సంఘాలు, రవాణా రంగ శ్రేయోభిలాషులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ పార్టీ నాయకులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఆటోనగర్ కార్మికులకు మేలు చేసింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. ఐలా ఏర్పాటు చేసింది కూడా చంద్రబాబునని గుర్తు చేశారు. ఆటోనగర్ పైన ఆధారపడి అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కుటుంబాలు హైదరాబాద్ కు వలస వెళ్లిపోతున్నాయని అన్నారు. ఆటోనగర్ పైన రాష్ట్రానికి అధిక ఆదాయం వస్తున్నా మౌలిక వస్తువులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆటోనగర్ ఆటోమొబైల్ అసోసియేషన్ చాలామంది పెద్దలకి ఆటోమొబైల్ అసోసియేషన్ గురించి చాలా పెద్దగా తెలియకపోవచ్చు. నేను చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగి నేను మొదట వ్యాపారం చేసిందే ఈ ఆటోనగర్లో. తప్పకుండా ఈ ఆటోనగర్ పరిస్థితులు నాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే నేను చదివినాక, నా ఇంజనీరింగ్ డిగ్రీ అయినాక దాదాపు 10-15 సంవత్సరాలు ఆటోనగర్లో ప్రతి రోడ్లో కూర్చుని ప్రతి ఒక్క మెకానిక్ షెడ్ తెలుసు నాకు. అంటే ఇప్పుడు కొంచెం వేరే వ్యాపారంలోకి వెళ్ళి 15 సంవత్సరాల నుంచి దూరమైన చాలామంది పెద్దలు అందరూ తెలిసిన వ్యక్తులే. ముందుగా అన్నయ్య ప్రసాద్ గారికి థ్యాంక్ యూ. ఇవాళ వచ్చినందుకు సమావేశానికి. చాలామంది రాజకీయాలకు దూరంగా ఉంటారు, కాకపోతే మేము అందరం కోరుకునేది ఒకటే, ఈ ఆటో నగర్ అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. మీరెన్ని చెప్పినా ఏ ప్రభుత్వంలో పని జరిగిందంటే అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే. 1965లో ఈ ఆటో నగర్ ప్రారంభించినాక తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఐలా అనేది స్థాపించింది కూడా చంద్రబాబు నాయుడు గారి సమయంలోనే. ఇవాళ ఆటో నగర్ చాలా సమస్యలు ఈ ఐలా ద్వారా పరిష్కారం అవుతున్నాయి అంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే. అంతేకాకుండా ఇవాళ మీరు చూస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చింది, ఇంతవరకు 5 సంవత్సరాల్లో ఐలా ఎలక్షనే జరగల. ఎందుకంటే భయపడుతున్నారు, తెలుగుదేశంలో ఉన్న ప్యానల్ అధికారంలోకి వస్తుందేమోనని భయపడుతున్నారు. ఎందుకంటే ఇవాళ అందరికీ తెలుగుదేశం ప్యానల్ అధికారంలోకి వస్తుంది. విజయవాడ రాజధాని కావాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ 12వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక అపార్ట్మెంట్ వాసులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈసారి జరిగే ఎన్నికలు ఎంతో ప్రత్యేకమని, వాళ్ళ కుటుంబాల పరిరక్షణ కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, సమాజ పరిరక్షణ కోసం అన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడం కోసమే, గద్దె ఎమ్మెల్యేగా కొనసాగడం కోసం కాదని రాష్ట్ర భవిష్యత్తు కోసమన్నారు. రాజధాని ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు అయితే రాజధాని తీసివేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. రాజధాని కోసం అనేక కేసులు పెట్టించుకున్న వ్యక్తులను గెలిపించుకోవాలని సూచించారు. కానీ జనసేన పార్టీ కూడా సమానకు సీటు అడిగే హక్కు కలిగిన నియోజకవర్గాల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గానికి కూడా ఒకటి. అలాంటి అవకాశం వస్తే శాసనసభ్యుడిగా అయ్యే అవకాశం వాసు గారికి వచ్చేది. అయినా కూడా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప మనసుతో ఆయన జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడిని
అధికారంలోంచి దించాలని చెప్పి ఒక అక్రమైన కేసులో ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్ని అనేక రకాలుగా అభివృద్ధిపరిచిన నారా చంద్రబాబు నాయుడు గారు ఏ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అనేక మంది యువకులకి ప్రపంచవ్యాప్తంగా లక్షల రూపాయల జీతాలతో ఉద్యోగాలు వచ్చినాయో ఆ స్కిల్ డెవలప్మెంట్ పెట్టడం తప్పని చెప్పి ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు అది చూసి స్పందించి ఆయన హృదయం ఒక సినీ హీరోలాగా ఆ స్పందించిన తీరు ఎవరికి ఆ నాయకులతో కూడా సంప్రదించకుండా ఆయన వచ్చి బయట ప్రెస్లో మాట్లాడిన మాట ఈ రాక్షసుడిగా ముఖ్యమంత్రిగా ఉండటానికి వీల్లేదు, నేను చంద్రబాబు గారితో కలిసి పనిచేసి మరి విజయం సాధించి చంద్రబాబు గారు నేను ఒక మంచి ప్రభుత్వాన్ని స్థాపించామని చెప్పారంటే ఇందాక మనం ప్రసాద్ గారు చెప్పారు, ఒక జన సైనికుల్లోనే కాదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.